అబ్బబ్బబ్బబ్బా ఈరోజు మా అబ్బాయిని బెండకాయ కోడిగుడ్డు పులుసు పెట్టమన్నాను. అబ్బబ్బబ్బా ఆ కోడిగుడ్డు పులుసులో ఈ బెండకాయ పడిన తర్వాత తింటే ఉంటుంది. ఆహా అబ్బా అదురే అదుర్సు. ఆహా ఈరోజు మా బాబాయ్ బెండకాయ కోడిగుడ్లు పులుసు పెట్టమనండి. బెండకాయ ముక్కలు ఈ సైజు కోసుకోవాలండి, పుచ్చి లేకుండా. ఓకేనండి. ఈ సైజు అంతా చింతపండు నానబెట్టుకోండి. ఓకేనా. కావాలండి కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయలు, ఉల్లిపాయలు, చింతపండు బుజ్జు అంటే చింతపండు జ్యూస్ అండి. ఓకేనా. ఇంకా వంట స్టార్ట్ చేసేద్దామా. చెప్పుకుందామండి. ఇందులో నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నా, చూసారా. ఘాట్లు పెట్టుకున్నా. ఇలా ఉప్పు కారాలు వెళ్తాయి అన్నమాట. ఘాట్లు పెట్టుకోండి. ఓకే. జారిబల్ల జారుతున్నాయి. ప్రేమ కోసమేరా జీవితం, మగాడికి ఆడదానికేలా పౌరుషం. బంగారు కోడి పెట్టండి. బంగారు కోడి పెట్ట వచ్చినంది. ఏ పాప ఏ పాప ఏ పా. ఫ్రై అయితే గుడ్లు బాగుంటాయండి అందంగా. అందంతో పాటు గుడ్డు కూడా అందంగా ఉంటుంది కదా. అట్లా గుడ్లు వేపుకునేటప్పుడు అండ్ గుడ్లు అలా నూనె పోసి వేసుకుని వేపుకుని కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఫ్లేవర్ వస్తుంది. గుడ్లు వేసుకుని ఇలా పసుపు వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకోండి. చూసారా, కోడిగుడ్డు బంగారు కోడిగుడ్డు అయింది. ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అవుతే భలే ఉంటుంది. చూసారా. ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలిసింది, ఇది బూర్లు అంటారు కదా. బూర్లు అంటారు తెలుసా మీకు. పూర్ణాలు బూర్లు అంటారు చూడు, ఆ కలర్ లాగా వస్తున్నాయి కదా. బాగా ఇంకా కొద్దిగుంటే బూర్లు అంటారు. బూరు అయిపోయిందండి. ఈ మాత్రం రోస్ట్ అవుతే చాలు. ఈ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకేనా. చూసారా, అలా వేసుకోవడం వల్ల గుడ్డు చూడండి ఎంత అందంగా ఉంది. మన ఇంటికి గెస్ట్లు వచ్చారు ఎవరైనా ఇలా పెడితే అబ్బా కోడిగుడ్డు భలే గోల్డ్ గుడ్లా ఉంది అనుకుంటారు. మొత్తాన్ని ఒక గిన్నెలో తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. కోడిగుడ్లు వేపుకున్నాం కదండి, ఈ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇంత వేసుకోవచ్చండి, మంచిది. ఇది కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేస్తా. నూనె ఏం పోయలేదు, మళ్ళీ గుడ్లు వేసుకున్న నూనెలోనే మనం ఇవన్నీ వేసుకున్నాం. మగ్గాలంటే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గుద్ది, ఉల్లిపాయ ముక్కలో కూడా వెళ్తుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత సినిమా చూద్దాం. ఉప్పు బాగా మగ్గినాయండి. ఆ ఉప్పు వేయడం వల్ల కొద్దిగా బాగా కోడిగుడ్లు బెండకాయ పులుసు పెడతాం కదండి. అల్లం పేస్ట్ వేసుకున్నా వేసుకోకుండా పర్లేదు. నేనైతే వేసుకుంటున్నా, మీ ఇష్టమండి. జుమ్మని కొండగాలి అల్లం పేస్ట్ కూడా బాగా ఆగాలండి నూనెలో, అప్పుడే బాగుంటుంది. టమాటా ముక్కలోకి వెళ్ళి మగ్గాలి, అప్పుడే బాగుంటుంది. ఇలా పెట్టుకుని అంటే సినిమా సాధిస్తుంది. చూసారు మగ్గిపోయాయండి. ఇలా నూనె తేలుతుందంటే టమాటాలు బాగా మగ్గిపోయినట్టే. మొత్తం
టమోటాలు బాగా మగ్గినాయండి. కొద్దిగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది టేస్ట్. ఈ బెండకాయలు మాట పుచ్చి లేకుండా ఫ్రెష్ బెండకాయలు తెచ్చుకున్నా. అంటే వాళ్ళు మా ఇంటికి 5గురు వస్తున్నారు భోజనానికి, అందుకు మీరు పావు కేజీ హాఫ్ కేజీ వేసుకోండి. నేను గుడ్లు కూడా అలాగే ఒక తెచ్చాను, ఒక 10 గుడ్లు దాకా. అందులో 4 గుడ్లు సరిగ్గా బాగాలేదు అనమాట, అంటే సరిగ్గా ఉడకలేదు. అవి నేను వేయట్లా. బెండకాయలు కాసేపు ఆయిల్ మగ్గాలండి. మనం బెండకాయలన్నీ వేసుకుని కాసేపు ఇలా ఆయిల్లో మగ్గనివ్వండి. ఆల్రెడీ ఉప్పు వేసామండి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను. కారం, ఎందుకంటే మనం చింతపండు పులుసు చేస్తాం కదండి, కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది. అది మీకోసం 2 స్పూన్లు, మా బాగా కోసం 1/2 స్పూన్. ధనియాల పొడి 1/2 స్పూను. దాల్చనిండో మీకు నచ్చితే వేసుకోండి. నాకైతే కొద్దిగా మసాలాలు ఉంటే బాగుంటాయి. మరి ఒకసారి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందామండి. ఈ మసాలాలు ఇవన్నీ బెండకాయ ముక్కల్లోకి వెళ్తాయి. ఉప్పు, కారాలు, ఈ ధనియాల పొడి అన్నీ బాగా వెళ్తాయి. ఇలా బాగా కలుపుకున్నాక బాగుంటాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు చేసుకున్నాం, ఇందులో తీసుకుని పెట్టుకున్నాం కదా అన్నట్టు. కోడిగుడ్డు పులుసు కాదండి, కొద్ది పులుసు ఎక్కువే పడుతుంది. కలిపేసుకోండి. ఈ ఉప్పు కారాలు అన్నీ వెళ్తాయి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత కొత్త ఆడచ్చండి. అప్పుడు మన బంగారు కోడిగుడ్డు వేసుకుందాం. కొత్త ఆడుతుందో ఈ బెండకాయల కొత్త ఆడుతుందంటే ముక్క 80% ఉడికిపోయిందండి. ఇప్పుడే మన హీరో ఎవరు ఈ సినిమాకి, కూరకి హీరో ఎవరు? బంగారి కోడి పెట్ట వచ్చినది, ఏ పాపం ఏ పాపం ఏ పాపం. ఇలా గుడ్లు వేసేసుకున్నాం. ఈ కొత్తలు ఆడినప్పుడు వేసుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలు, ఈ కారాలు అన్నీ ఇందులోకి వెళ్తాయి అన్నమాట. ఈ పులుసు, ఈ చింతపండు పులుసు అన్నీ వెళ్తాయి కాదండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల తర్వాత దించేయడమే. కోడిగుడ్డు బెండకాయ పులుసు రెడీ అండి, రెడీ. బంగారు కోడి పెట్ట వచ్చినండి, ఏ పాపం ఏ పాపం ఏ పాపం. చూసారా, ఇలా నూనె బయటకు వచ్చిందంటే బెండకాయలు, కోడిగుడ్లు బాగా ఉడికిపోయినాయండి. కోడిగుడ్లు ఆల్రెడీ ఉడికినాయి అనుకోండి, బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా కలిపేసుకుందాం. కొద్దిగా ఉప్పు పడుతుందండి నాకు. జుమ్మని కొండ గాలి కత్తిలా గుచ్చుకుంటే ఎచ్చటి కోరిక రగిలిందిలే, నీవేలే ప్రేయసివి నీకేలే ప్రేమలేక. క్షమించండి, నాకు అంతే వచ్చు మరి. సరే అండి, ఒకసారి ఉప్పు కూడా చూసుకుందాం. అబ్బా సరిపోయింది. అబ్బాబ్బా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఇంత వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఇప్పుడు పైన అందం కోసం కొద్దిగా అలా వేసుకోవాలి. అలా మన బంగారు కోడిగుడ్డు బెండకాయ పులుసు 2 కలిపి చేసాం కదండి. అదురుసు ఇంకా బాబాయ్ సిని చెప్పాలి మరి. నేలకాడ నా పొలానికి వదిలి గొడవ వచ్చింది. అది చెప్పి వచ్చేటప్పటికి ఇంత టైం పట్టిందిరా. సరే బాబాయ్, లేట్ అయిందిగా, తీసుకొచ్చేస్తున్నాను. బోనాలకి మా ఫ్రెండ్ రమ్మన్నాడు, నెక్స్ట్ ఆదివారం వస్తానని చెప్తా. వాళ్ళకి ఇష్టమైన కోడిగుడ్లు బెండకాయ పులుసు చేశాను బాబాయ్. నీకోసమే లేత బెండకాయ గుడ్లికి మరీ తెచ్చా బాబాయ్. ఇష్టమైన కోడిగుడ్డు బెండకాయ ముక్కలు. మరి ఇంకో గుడ్డు బాబాయ్ నీకు ఇష్టం కదా, మరి 2 బెండకాయలు. అన్నం దాకా రాగా మరి బాబాయ్. ఎన్ని తిన్నా కానీ రైస్తో తింటా ఫీల్ అయ్యారు బాబాయ్. అయ్యో, ఎన్ని తిని బయట కొద్దిగా అనంటే
అబ్బా అన్నం తిన్నాను ఫీల్ ఉంటుంది. అది కరెక్ట్ రా. అందుకే రైతు ఎప్పుడు బాగుండదు బాబా. రైతు ఎప్పుడు బాగుండాలి, అన్నదాత సుఖీభవాన్. అందుకేరా. ఎలా ఉంది బెండకాయ గోడుగుడ్డు తిని చెప్పాలి. ఎదిరిపోయిందిరా. ఊరికేదో ఒక చిన్న లవ్ సాంగ్ ఏదో గుర్తుకొచ్చిందా? నీకు లవ్ సాంగ్ ఏంటి బాబా? నాకు కాదా, నీకే. కాకపోతే నేనేదో ఒక క్షణం ఉన్నామని కోరిక కలిగిందిరా. చిరంజీవి గారి సినిమాలు బాగా చూసేవాడు. ఇప్పుడు మీ జనరేషన్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా చూస్తారు. పవన్ కళ్యాణ్ ఇష్టం లేకుండా ఎవరుంటారు బాబాయ్? మీ అమ్మ నాకు ఫోన్ చేసేవాళ్ళు, ఈడు ఎక్కడికి వెళ్ళాడు అని. నువ్వేమో దొంగసాటుగా వచ్చేసి పక్కన పడుకునేవాడివి. ఆ రోజుల్లో నువ్వు ఆ సినిమాకి వెళ్ళేవాడు కదా. అరే నాకు అప్పుడు ఒక పాట గుర్తొస్తుందిరా. పవన్ కళ్యాణ్ది, ఏ చోట నీ ఉన్నా నీ వెంట వస్తున్నా నా మనసు వాగనంటే ఎలా ఆపను ఎలా ఆపను. అయితే అబ్బాయి ఇది నాకన్నా నీకే ఎక్కువ సూట్ అయిద్దిరా. బాబాయ్ మేము చదువుకునే రోజుల్లో బడి బాబాయ్, కాలేజీ కాదు బడికి వెళ్ళే రోజుల్లో ఆ సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే అందరికి ఇష్టం. అప్పుడు నన్ను ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళారనమాట. నేను ఫస్ట్ టైం ఆ సినిమా చూసాను. చాలా చాలా బాగుంది. కొడుకు పులుసు ఎలా ఉందో చెప్పు. అబ్బబ్బబ్బా, ఈ బెండకాయ మొక్కలో ఆ పులుసు వెళ్ళి మొక్క కొరుగుతుంటే మాంసం ముక్క కాదురా. ఓడుగుడ్డు బెండకాయ అంటే ఏదో అనుకున్నాను కానీ అబ్బాయి. మరి అబ్బాయి ఈ బెండకాయలోకి లోపలికి పులుసు పోయి ఆ మసాలా పులుసు లోపల ఉడికేటప్పటికి కొత్త కొత్త ఉడికిద్ది కదా. ఈ బెండకాయ నోట్లో పెట్టుకుంటుందిరా. అబ్బాబ్బా అబ్బా అమృతులాగుందిరా. కొడుకుడు అబ్బా వీటి గాడులు అబ్బా వీటి గాడులు పెట్టావు కదా. ఉప్పు కారం లోపలికి వెళ్ళేదా తింటే అబ్బాబ్బాబ్బా అదుసురా. ఆహా అబ్బాబ్బాబ్బా కోడిగుడ్డు బెండకాయ అబ్బబ్బబ్బబ్బా తింటే అదిరిపోయింది. మీరు కూడా ఇది ట్రై చేయండి, తిని చూడండి. మీరు మా వీడియోస్ ఎన్నో వస్తాయి. లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి ప్లీజ్. చేస్తారు కదా ప్లీజ్.